హైదరాబాద్ లో భారీ దోపిడీకి ప్లాన్ చేసిన అంతర్రాష్ట్ర ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని మైలార్ దేవపల్లిలో ఇద్దరు ప్రమాదకర నేరగాళ్లను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ మైలార్ దేవపల్లి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ని నిర్వహించారు. మైలార్ దేవపల్లిలోని మెహఫిల్ హోటల్ సమీపంలో పోలీసులు వ్యూహాత్మకంగా కారును అడ్డుకున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 నాటు తుపాకులు, 7 సజీవ గుండ్లు దొరికాయి. తుపాకులతో పాటు బెలెనో కారు, 3 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్ చార్మినార్ కిలావత్ ప్రాంతానికి చెందిన కార్ డీలర్ మదసీర్ హుసేన్ అలియాస్ షాబాబా, మహారాష్ట్ర నాందేడ్కు చెందిన 26 ఏళ్ల లారీ డ్రైవర్ అమీర్ ఖాన్ ఉన్నారు. సులభంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా తుపాకులతో దారి దోపిడీలకు పాల్పడటం వీరి ప్రధాన వృత్తిగా పోలీసులు గుర్తించారు. జాయింట్ ఆపరేషన్లో ఒక 2 హార్డ్ కోర్ క్రిమినల్స్కు అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ 2 క్రిమినల్స్ పేరు ముదస్సిర్ హుసేన్ అలియాస్ షహాబాబా, అది 24 ఇయర్స్ వయస్సు, ఇక్కడ కిల్వత్ చార్మినార్ నేటివ్ ప్లేస్ ఉంది. అండ్ అక్యూజ్ నెంబర్ 2 అమీర్ ఖాన్ 26 ఇయర్స్ వయస్సు, అది దేగ్లూర్ నాకా నాందేడ్ డిస్టిక్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు. సో మన ఈరోజు మార్నింగ్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన మన జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు లోకల్ మైలార్ దేవపల్లి పోలీస్ టీమ్ జాయింట్ ఆపరేషన్లో అక్కడ 2 మెంబర్స్ బలెనో కార్లో సస్పెక్ట్గా మూవ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఏదైనా వెపన్స్ వగేరా ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. అప్పుడే ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ అక్కడ పోయి ఈ 2 క్రిమినల్స్కి పట్టుకోవడం జరిగింది. ఇంకా వెహికల్లో ఉన్న ఒక క్రిమినల్ కూడా అక్కడ నుంచి పారిపోయారు. సో ఈ ఇద్దరు అక్యూజ్కి ఈరోజు అప్రిహెండ్ చేశాము. వాళ్ళ సైడ్ నుంచి మేము 2 కంట్రీ మేడ్ పిస్టల్ దేశీ కట్టా సీజ్ చేశాము. తర్వాత 7 రౌండ్స్ లైవ్ అమ్యునేషన్స్ కూడా మన దొరికింది. సో ఇది హైదరాబాద్ నుంచి నేటివ్ ఉన్నారు. హైదరాబాద్ లో భారీ దోపిడీకి ప్లాన్ చేసిన అంతర్రాష్ట్ర ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని మైలార్ దేవపల్లిలో ఇద్దరు ప్రమాదకర నేరగాళ్లను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ మైలార్ దేవపల్లి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. మైలార్ దేవపల్లిలోని మెహఫిల్ హోటల్ సమీపంలో పోలీసులు వ్యూహాత్మకంగా కారును అడ్డుకున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 నాటు తుపాకులు, 7 సజీవ గుండ్లు దొరికాయి. తుపాకులతో పాటు బెలెనో కారు, 3 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్ చార్మినార్ కిలావత్ ప్రాంతానికి చెందిన కార్ డీలర్ మదసీర్ హుసేన్ అలియాస్ షాబాబా, మహారాష్ట్ర నాందేడ్కు చెందిన 26 ఏళ్ల లారీ డ్రైవర్ అమీర్ ఖాన్ ఉన్నారు. సులభంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా తుపాకులతో దారి దోపిడీలకు పాల్పడడం వీరి ప్రధాన వృత్తిగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. అయితే కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ కు సంబంధించి మరియు మైలార్ దేవపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లోని 2 అంతర్రాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 అక్రమ నాటు తుపాకులు, 7 సజీవ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు ప్రయాణిస్తున్న బెలెనో కారును స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్ కు చెందిన మదస్సిర్ హుసేన్ అలియాస్ షా బాబా, ఇతని వయసు వచ్చేసి 24 సంవత్సరాలు. అలాగే మహారాష్ట్రలో నాందేడ్కి చెందిన అమీర్ ఖాన్, ఇతని వయసు వచ్చేసి 26గా ఉన్నది. అయితే వీరిద్దరి నుంచి 2 పిస్టల్స్, 7 బుల్లెట్లు, ఒక బెలెనో కారు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ వచ్చేసి 5 లక్షలు ఉంటుందంటే కూడా ఇప్పటికే పోలీసులు అయితే వెల్లడించారు. అయితే మదస్సిర్ హుసేన్ గతంలో కార్లు కొనుగోలు, విక్రయాల వ్యాపారం నిర్వహిస్తూ మహారాష్ట్రలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులతో పరిచయాలు అయితే పెంచుకున్నాడు. అనంతరం దోపిడీలు, కిడ్నాప్ కేసుల్లో పాల్గొని జైలుకు వెళ్ళినట్లు కూడా విచారణ అయితే తెలియదు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత తన వద్ద ఉన్న తుపాకీలను ఉపయోగించి దోపిడీలకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించాలని యోచించినట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ ను తనతో కలుపుకున్నాడంటూ కూడా తెలిసింది. అయితే మైలార్ దేవపల్లి ప్రాంతంలోనూ ఆయుధాలతో కొందరు వ్యక్తులు సంచరిస్తూ వ్యవస్థృత నేరానికి పాల్పడేందుకు సిద్ధమవుతున్నారనే సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే మెహఫిల్ హోటల్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బెలెనో కారును అడ్డుకుని తనిఖీ చేయగా నిందితుల వద్ద ఆయుధాలు అయితే లభించాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కేసు అయితే నమోదు చేశారు. అయితే మదస్సిర్ హుసేన్ పై కర్ణాటక, మహారాష్ట్రలోని దోపిడీ ఆయుధాల చట్టం కింద కేసులు ఉండగా అమీర్ ఖాన్ పై మహారాష్ట్ర హత్య కేసు, తెలంగాణలో మరో క్రిమినల్ కేసు నమోదైనట్లు కూడా ప్రస్తుతం వెల్లడించారు. అయితే ఆపరేషన్ లోని టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ యాదిందర్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ జాయద్,
టాస్క్ ఫోర్స్ సిబ్బంది మైలార్దేవరపల్లి పోలీసులు విజయవంతంగా ఈ ఏదైతే ఈ ముఖ్యంగా వీళ్ళిద్దరినైతే పట్టుకున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరికి ప్రధానంగా ఏదైతే దారి దోపిడీ చేయడం ప్రధాన లక్ష్యం చేసుకుని ఏదైతే సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారో అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎస్ కుమార్, అంటే వీళ్ళ ట్రాక్ రికార్డ్ గురించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ చెప్తున్నారు పోలీసులు? సింధు ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు అంటే మదసిర్ హుస్సేన్ ముఖ్యంగా ఇటు కర్ణాటక మహారాష్ట్రలో కూడా ఇటు దోపిడీలకు సంబంధించి అతనిపై కేసులు ఉన్నాయి. అలాగే ఆయుధాల చట్టం కింద కూడా అంటే ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా అతనిపై కేసులు అయితే ఉన్నాయి. అయితే అమీర్ ఖాన్ పై మహారాష్ట్రలో ఒక హత్య కేసు కూడా ఉంది. అయితే తెలంగాణలో మరొక క్రిమినల్ కేసు కూడా ఉంది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఏదైతే ఇటు ఈ పెన్నో కారు ఉపయోగించి వాళ్ళ దగ్గర ఉన్న పిస్టల్స్ లోని ఏదైతే బెదిరింపులకు పాల్పడుతున్నా ముఖ్యంగా ఇటు ఏదైతే దారి దోపిడీలకు పాల్పడినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అయితే పోలీసులకి అంటే ఇటు మైలార్దేవరపల్లి అలాగే జూబ్లీ జోన్ కి సంబంధించిన పోలీసులకి పక్కా సమాచారం అందడంతో కూడా వీళ్ళపై నిఘా పెట్టారు. అయితే ముఖ్యంగా మైఫిల్ ప్రాంతంలోని వీళ్ళు అనుమానాస్పదంగా ఈ బొలెనో కారులో తిరుగుతున్న సమయంలోని పోలీసులు ఒకసారిగా కారు ఆపి వాళ్ళని చెక్ చేయగా అలాగే కారులో కూడా పూర్తిగా చెక్ చేయగా పిస్టల్స్ దొరికినాయి. పిస్టల్స్ తో పాటు బుల్లెట్స్ కూడా దొరికినాయి. అయితే వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో కూడా ముఖ్యంగా ఇటు దోపిడీలు కిడ్నాప్ కేసుల్లో పాల్గొన్నట్లు కూడా అలాగే జైలుకి కూడా వెళ్ళొచ్చినట్లు కూడా విచారణ జరగదు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత తమ వద్ద ఉన్న ఈ తుపాకులను ఉపయోగించి ఈ దోపిడీలు పాల్పడి డబ్బు సంపాదించాలని యోచించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వీళ్ళిద్దరిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.